ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం మే మాసం 22వ తేదీ అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము వైశాఖ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి దశమి మే 22వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 3:22 నుండి అదే రోజు అర్ధరాత్రి 1:12 వరకు. తదుపరి తేదీ బహుళపక్షం ఏకాదశి మే 22వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 1:12 నుండి మే 23వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 10:30 వరకు. నక్షత్రం పూర్వభాద్ర మే 21వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 6:58 నుండి మే 22వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 5:47 వరకు. తదుపరి నక్షత్రం ఉత్తరాభాద్ర మే 22వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 5:47 నుండి మే 23వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 4:02 వరకు. కరణం పణజి మే 22వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 3:22 నుండి అదే రోజు మధ్యాహ్నం 2:21 వరకు. భద్ర మే 22వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 2:21 నుండి అదే రోజు అర్ధరాత్రి 1:12 వరకు. భవ మే 22వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 1:12 నుండి మే 23వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 11:55 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:26 వరకు. యమగంట కాలము ఉదయం 5:46 నుండి 7:22 వరకు. గుళికా సమయం ఉదయం 8:59 నుండి 10:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:03 నుండి 10:55 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 4:04 వరకు. వర్జ్యము అర్ధరాత్రి 2:41 నుండి తెల్లవారుజామున 4:10 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అమృతకాలం ఉదయం 10:10 నుండి 11:41 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు. సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:39 చంద్రోదయం మే 21వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 41 చంద్రాస్తమయం మే 22వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 1:55 సూర్యరాశి వృషభ రాశి జన్మరాశి. చంద్రుడు మే 22వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:08 వరకు కుంభరాశి గుండా ప్రయాణించి తదుపరి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇవండి ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఉద్యోగ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి ప్రస్తుత పరిస్థితి మునుపటిలాగే ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణంగా కొత్త ప్రాజెక్టులను స్వీకరించకపోతే మంచిది. వృత్తిపరమైన కొన్ని ఆందోళనలు ఈ రాశి వారికి ఈరోజు అధికమవుతాయని చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగానే ఉంటుంది కానీ ఖర్చులు అధికమవుతాయి. గతంతో పోలిస్తే ఈరోజు ఈ రాశి వారు కొంత ఉత్సాహంగానే ఉంటారు. కుటుంబ వాతావరణం సైతం ఈ రోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి కొన్ని శుభవార్తలను వింటారు. ఈ రోజు పాత బకాయిలు కూడా వసూలయ్యే అవకాశాలున్నాయి. ఈ కారణంగా కొన్ని రుణాలను సైతం తీర్చగలుగుతారు. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంఘర్షణల నుండి దూరంగా ఉండకపోతే ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. సోమరితనం ఒత్తిడి లాంటివి అధికంగా ఉంటాయి. ఈ కారణంగా చేస్తున్న పనులు నిలిచిపోవడమే కాకుండా కొన్ని పనులు చెడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త పనులు ప్రారంభించాలనుకునే వారికి సమయం అనుకూలంగానే ఉంది. కార్యాలయంలో ఏదైనా పనిని సకాలంలో పూర్తి చేయడం ద్వారా పై అధికారులు మీ పట్ల సంతోషంగా ఉంటారు. మీ శత్రువుల పట్ల ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండవలసిన రోజు. కార్యాలయంలోని అన్ని పనులను ఈ రాశి వారు ఈరోజు బాధ్యతతో చేపట్టాల్సి ఉంటుంది. కెరియర్ పరంగా మీ సామర్థ్యం కంటే కూడా ఎక్కువ బాధ్యతలనే మీరు తీసుకుంటారు. అందరి పట్ల సహకార భావనను కొనసాగించాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి తమ బాధ్యతలను ఈరోజు చక్కగా నెరవేరుస్తారు. ప్రేమ భాగస్వామి మీరు కోరుకునే ఆనందాన్ని ఇవ్వగలరు. ఏదైనా ఆస్తిలో పెట్టుబడి పెట్టుకునేటందుకు ఈ రాశివారు ఈరోజు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించేటందుకే ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే వ్యాపారస్తులు తమ వ్యాపారాల్లో అడ్డంకులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దినచర్యను సరిగ్గా నిర్వహించుకోవటం ద్వారా ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా ఇతర కార్యకలాపాలలో కూడా పాల్గొనే సమయం దొరుకుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ రాశికి సంబంధించిన మహిళలు తమను తాము నిరూపించుకోవడంలో విజయం సాధిస్తారు. ఈ రాశివారు ఈరోజు ప్రత్యేకించి ఏదైనా కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నట్లయితే గనక ముందుగా బడ్జెట్ను చూసుకోవటం ముఖ్యం. కొంతమంది అనుభవజ్ఞులైన వారి నుండి కూడా ఈ రాశి వారికి ఈరోజు మద్దతు లభిస్తుంది. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
వివాహితులకు తమ జీవిత భాగస్వామితో చిన్న చిన్న వాదనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు ఈరోజు రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకునేటందుకై ప్రయత్నించాలి. ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాలి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి. డయాబెటిక్ వ్యాధితో బాధపడుతున్న వారు మందుల వాడకంలో అజాగ్రత్తగా ఉండకూడదు. అజీర్ణం కారణంగా నోటి పూతలు సైతం ఈ రాశివారిని ఈరోజు ఇబ్బంది పెట్టవచ్చు. ఇప్పటికీ అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. మరి కొంతమంది వృషభ రాశి వారు ఈరోజు కొన్ని ఆకస్మిక అడ్డంకులను ఎదుర్కొనే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ రంగంలో వారికి కూడా కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఈ రాశివారు ముఖ్యంగా తమ సంతానం పట్ల జాగ్రత్త వహించాలి. వారు చేసే కార్యకలాపాల పట్ల దృష్టిని సారించాలి. తల్లిగారితో ఈరోజు ఏదో ఒక విషయంలో చిన్న వాదన జరిగే అవకాశం ఉంది. ఖర్చుల గురించి సైతం ఈరోజు ఈ రాశివారు ఉద్రిక్తంగా ఉంటారు. కుటుంబ కలహాలకు తావేయకుండా ఉండాలి. విదేశీయాన ప్రయత్నాలు చేసేవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు దక్షిణ దిశగా కాకుండా పడమర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు బయలుదేరే ముందు కాస్త జీలకర్రను కానీ పెరుగును కానీ నోట్లో వేసుకుని వెళ్ళటం వలన ఆ పని విజయవంతమవుతుందని పెద్దల సూచన. గురువారానికి గ్రహాధిపతి గురువు అనగా బృహస్పతి. గురువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దక్షిణామూర్తి. ఈయన శివాలయంలోని దక్షిణ గోడలో కొలువై ఉంటారు. కాబట్టి గురువారాలు గురువు అనుగ్రహం కొరకు శివాలయాలను దర్శించాలి. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి శివాలయంతో పాటు శ్రీ మహావిష్ణు, శ్రీ దత్తాత్రేయ ఆలయాలను సైతం దర్శించాలి. గ్రహబలం కొరకు గురువారం నాడు పసుపు మరియు బంగారం రంగు దుస్తులను ధరించాల్సి ఉంటుంది. ఈరోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన ధన నష్టం, మానసిక అశాంతి, విద్యాలోపంతో పాటు శత్రుబాధలు వంటి దుష్ఫలితాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు జ్ఞానం, భక్తి, ధ్యానం, డబ్బు వ్యవహారాలు, వివాహ ప్రయత్నాలు, దాతృత్వం చేయటం, పిల్లల పనులు, అమ్మకాలు, కొనుగోళ్లు, పెద్దలను కలవటం వంటి పనులకు అనుకూలంగా ఉంటుంది. అత్యాశ, హింస, కోపం, అబద్ధాలు చెప్పడం, సోమరితనం వంటి వాటికి ఈరోజు దూరంగా ఉండాలి. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.